గాజాలో ఆకలి మరణాలపై ప్రపంచ దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్ దిగివచ్చింది. మానవతా సహాయాన్ని పెంచేందుకు గాజాలో కాల్పులకు వ్యూహాత్మక విరామం ప్రకటించింది. గాజా సిటీ, డెయిర్ బలా, మువాసి ప్రాంతాల్లో రోజుకు 10 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని వెల్లడించింది ఐడిఎఫ్. దీనివల్ల ఆహారం అందటానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొంది. ఇజ్రాయెల్ పాక్షిక కాల్పుల విరమణను ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ స్వాగతించింది. కానీ అవసరమైన వారందరికీ ఆహారం అందాలంటే విస్తృత కాల్పుల విరమణ అవసరం అంటోంది యుఎన్ఓ. ఇక వ్యూహాత్మక కాల్పుల విరమణతో మానవతా సహాయాన్ని వేగవంతం చేశాయి జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు. విమానాలు, పారాచూట్ల ద్వారా టన్నుల కొద్దీ ఆహారాన్ని గాజా ఎన్క్లేవ్లో జారవిడుస్తున్నాయి. ఇటు జికిమ్ క్రాసింగ్ సహాయక ట్రక్కులు నార్త్ గాజాలోకి ప్రవేశిస్తున్నాయి. కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా దక్షిణ గాజాకు ఆహారాన్ని పంపుతున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని. గాజాలో సంక్షోభానికి తమ ప్రభుత్వాన్ని నిందించడం మానేయాలని సూచించారు. అయితే హమాస్కు వ్యతిరేకంగా గాజాలోని మిగిలిన ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.